హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు గుడిమల్లం అనే గ్రామంలో శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానం అయితే చూద్దామండి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయము. చాలా సంవత్సరాల క్రితం పూర్వం స్వయంభూగా వెలిసిన దేవాలయం ఇది. మనం అయితే ఇక్కడ గైడ్ మాటల్లో అయితే విందాము ఈ శివాలయం గురించి. ఎలా ఉంటుందో ఆ ఆకారంతో కట్టారు, అంటే గజపుష్టి ఆకారం అంటారు. లోపల గర్భాలయం కూడా ఇదే ఆకారంలో ఉంటుంది, ఏనుగు ఆకారంలో. కింద మధ్యలో చాలా అండర్ గ్రౌండ్లో ఉంటాడు బ్రహ్మ పరశురామ శివుడు. బ్రహ్మదేవుడు శాపగ్రస్తుడు, ఆయన భుజాల పైన పరశురాము, పైన లింగాకారంతో శివుడు. గర్భగుడి ఎలా ఉంది ఇక్కడ, ఈ పైన ఎలా ఉందో అదే విధంగా గర్భగుడి కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. లోపల స్వామి బ్రహ్మ పరశురాము కిందికి ఉంటారు. మన లోపల అట లెఫ్ట్ సైడ్ కానీ ప్రదర్శన చేసామంటే లింగాకారంలో ఉంటుంది. ఆ రోజుల్లో పల్లవులు సోళలు రెండు విధాల ఈ గుడి కట్టారండి. ఇట్లా మన లెఫ్ట్ సైడ్ చూస్తే వెనక భాగం చూసి లింగాకారంతో రౌండ్ షేప్లో ఉంటుంది. గర్భగుడి చూస్తే ఇదే మాదిరిగా ఉంటుంది. స్వామివారు చెవుల్లో, రెండు చెవుల్లో కవచకుండలాలు ఉంటాయి. రెండు చేత్తో కమలం పెట్టుకొని స్వామివారు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. సూర్యనారాయణ సూర్య భగవాను. ఆదివారం స్వామివారికి ఇక్కడ వచ్చిన భక్తులు అభిషేకాలు పూజలు చేసుకుంటారు. సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం మారినప్పుడు రథసప్తమి వచ్చినప్పుడు ఒకరోజు బ్రహ్మోత్సవం జరుగుతుంది స్వామివారికి. శ్రీచక్రపీఠం ఫోటో దిగొద్దండి, ఫోటో దిగొస్తాడు. ధ్వజస్తంభం పెట్టారు. దూరము దక్షిణ దూరం ఉంటుందండి. ఎందుకంటే ప్రతిరోజు సూర్యనారాయణ సూర్య భగవాను ఇలా ఉదయిస్తాడు కాబట్టి ఆ సూర్యకిరణాలు సోళరాజులు తూర్పున పెట్టారు. దూరం కూడా దక్షిణ దూరం ముఖద్వారంగా ఉంటుంది. శ్రీకాళహస్తిలో కూడా మనకి దూరము దక్షిణ దూరం ముఖ ద్వారంగా ఉంటుంది. ఇది 15 తిథులు అంటారు. తిథులు అంటే అమావాస్య పాడ్యం లెక్క. లోపల ఇదే విధంగా నవగ్రహాలు ఉంటాయి. స్వామివారి పల్లంలో ఉంటాడు కాబట్టి ఉత్తరాయణం దక్షిణాయనం మారినప్పుడు సంవత్సరంలో ఒక్కరోజు ఉదయాన్నే 6 నుంచి 7 లోపల ఆ సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాగుతాయి. స్వామివారికి ప్రతి సోమవారం అభిషేకం జరుగుతుంది. ఇది 2600 సంవత్సరాలు. స్వామివారి లింగం కూడా మీరు దర్శనం చేసుకున్నారు కాబట్టి తెలియదు కాబట్టి చెప్తున్నారు. స్వామివారి లింగాకారం కూడా నవపాసం కలిసినట్టు విగ్రహం. 9 ఆరోగ్యకరమైన విష పదార్థాల్లో కలిసిన బట్టి స్వామివారు లింగం. ఇది స్వయంభూ పెట్టింది కాదు, స్వయంభుగా భూగర్భాన అలా వెళ్తుంది. ఎన్నో వేల సంవత్సరాలు. ఇది చాలా పురాతనమైన గుడి. ఇది చరిత్ర అండి. కింద బ్రహ్మదేవుడు యక్షరూపంలో ఉంటాడు, శాపగ్రస్తుడై. ఆయన భుజాలపైన పరశురాము, పైన లింగాకారం, ఏకశిలపై త్రిమూర్తులు. ఇది చాలా పురాతనమైన గుడి కాబట్టి ఈ గుడి గురించి ఇక్కడ ఈ గ్రంథాలయంలో ఉంటుంది. ఈ గ్రంథాలయము ఈ గుడి గురించి టెంపుల్ డీటెయిల్స్ అంతా దీంట్లో ఉంటుందన్నమాట. ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ అమ్ముతారనమాట. ప్రతి సోమవారం మనకి 7:30-9 రావుకాలంలో వచ్చినప్పుడు ఈ విధంగా చూడొచ్చు అనమాట, అలంకరణ లేకుండా. ఇప్పుడు అలంకరణలో ఉంటారు స్వామివారు. మనం శివాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే పక్కనే ఇలాగా వినాయక విగ్రహం ఉంటుందండి. ఇక్కడ దర్శనం చేసుకుని అయితే లోపలికి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ చూడండి, ఇక్కడ చాలా పురాతనమైన కట్టడం లాగా మనకి చూస్తేనే తెలుస్తుంది కదా. ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితమే స్వయంభూగా వెలిసిన శివాలయం ఇది. ఈ శివలింగానికి అలంకరణ చేస్తే ఇలా ఉంటుందండి. లోపలైతే కెమెరా ఎలా చేయరు. ఒకే లింగంలో త్రిమూర్తులు కూడా కొలువై ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే లింగంలో అయితే మనకు కనిపిస్తారు ఇక్కడ. ఈ దేవాలయం అయితే మనకి తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. ఆ శివాలయం శిఖరం చూడండి ఎలా ఉందో. ఎంత పురాతనమైన టెంపుల్ ఇది తెలుస్తుంది కదా, మనం ఇలా చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ అండి. లోపల ఇలా సూర్య భగవానుడిది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఇవన్నీ కూడా లోపలైతే ఉంటాయి. మనం ఇలా లోపలికి వెళ్ళిన వెంటనే ఇలా గుడి చుట్టూరు మళ్ళీ లోపల కూడా ప్రదక్షిణ చేయటకు ఉంటుంది. అలా మనం ఒక ప్రదక్షిణ చేసి తిరిగి వస్తే అప్పుడు
కింద కంటే ఉంటాయండి మెట్లు. డౌన్లకు దిగి అయితే మనం దర్శనం అయితే చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి. అలాగే షేర్ చేయండి. ఒకే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.